మూవీ మొగల్ రామానాయుడు తనయునిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి దగ్గుపాటి వెంకటేష్ అతి తక్కువ సమయంలో వరుస హిట్స్ తో దూసుకుపోతూ తన ఇంటి పేరు కాస్త హిట్స్ కొట్టి కొట్టి విక్టరీ వచ్చి చేరింది. అలా దగ్గుపాటి వెంకటేష్ కాస్త తన ఇంటి పేరుగా విక్టరీని మార్చుకుని విక్టరీ వెంకటేష్ గా మారిపోయాడు. ఇక అప్పట్లో ఏ నిర్మాత అయినా వెంకటేష్ తో సినిమా అంటే వెనకడుగు వేయకపోవడానికి కారణం ఆయన ఏ సినిమా తీసినా ఖచ్చితంగా యావరేజ్ గ్యారంటీ. నిర్మాతలు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా వస్తుందని వారికి ప్రగాఢ నమ్మకం ఉండేది. విక్టరీ వెంకటేష్ నటనకు పెట్టింది పేరు. ఇక ఆయన కామెడీ టైమింగ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. టాలీవుడ్ లో ఆ తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను అందుకున్న ఏకైక హీరోగా నిలిచి ఇప్పటికే దశాబ్దాలు గడుస్తున్నప్పటికి కూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా అప్పుడు ఎంత యంగ్ కనిపిస్తున్నాడో ఇప్పటికీ అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా కనిపిస్తూ ఎప్పుడు అంతే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు వెంకటేష్. ఎంతో మందితో తాను స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ చాలా మందితో సక్సెస్ ట్రాక్ ఆయనకు ఉండేది. కానీ వాళ్ళందరిలో మరి ముఖ్యమైనది ఆన్ స్క్రీన్ సూపర్ డూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేష్, సౌందర్య గారు. వీరిద్దరు కలిసి నటించిన అప్పట్లో విడుదలైన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చాయి. అలా వీళ్ళిద్దరి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు కాస్త థియేటర్లకు పరుగులు తీసేవారు. అలాంటి హిట్ జోడీగా కేవలం ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి కాక జనాలకు కూడా తెలిసిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం వీళ్ళిద్దరి చిత్రాలకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందంటే నమ్మశక్యం కాని విషయం. ఇక వీళ్ళిద్దరు కలిసి దాదాపు 1/2 డజన్ పైగా చిత్రాల్లో కలిసి నటించగా వెండితెరపై వెంకటేష్ సౌందర్య మధ్య కెమిస్ట్రీ చాలా అదిరిపోయేది. అందుకే వీళ్ళ జోడీకి ఇంతలా కలిసి వచ్చిందని చెప్పాలి. అయితే అప్పట్లో వీళ్ళిద్దరు కలిసి వరుసగా చిత్రాలు చేస్తుండటంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటూ రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం మనం అసలు విషయంలోకి వస్తే వెంకటేష్ సౌందర్య కలిసి నటించిన చిత్రం ఏకంగా మన దేశంలో 6 భాషల్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. మరి ఆ చిత్రం మరేదో కాదు, పవిత్ర బంధం. ఇక అప్పట్లో 6 భాషలో రీమేక్ అయిన చిత్రం అంటే అది మామూలు విషయం కాదు. అప్పట్లో అదొక సంచలనమైన రికార్డు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వారు ముత్యాల సుబ్బయ్య కాగా ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. 1996 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాను దాదాపు 6 భాషల్లో అంటే ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్, తమిళంలో రీమిక్స్ చేయగా రీమిక్స్ చేసిన ప్రతి ఒక్క భాషలో సంచలనమైన ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.